జగనన్న సీఎం అయితే మహిళలకు మంచి రోజులు. మాజీ మంత్రి ఆర్కే రోజా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలు ఎదిగేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఈ రోజు నేను వరద కళ్యాణి ఈ స్థానంలో ఉన్నామంటే అది వైఎస్ జగన్ ఇచ్చిన ప్రోత్సాహమే అని అన్నారు. ఒక శక్తిగా ఒక టీం వర్క్గా ఫామ్ అయ్యి మనం జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ మహిళా దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళలకి ఏం మంచి జరిగింది అనే దాని మీద బేరీజు వేసుకుంటే ప్రతి మహిళ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విధానం చూసి పాలిచ్చే ఆవును వదులుకొని ఎగిసెగిసి దాన్నే దొన్నపోతం తెచ్చుకున్నామని ప్రతి మహిళ ఫీల్ అవుతుంది. 20 నెలల్లోనే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పడేద్దామా అని ప్రతి మహిళ కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళా సాధికారక పాలన మనకు అందిస్తే, చంద్రబాబు నాయుడు కూటమి పరిపాలన ఏమిచ్చింది? నారావారి నరకాసుర పాలన ఇచ్చింది. ఈరోజు రాష్ట్రంలో చూస్తే మనకి గౌరవం లేదు, ముఖ్యంగా రక్షణ లేదు. ఈరోజు ఒక హోంమంత్రి మహిళ అయ్యుండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఆమె హోంమంత్రి పదవి తప్ప అన్నీ చేస్తుంది. ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది, డాన్స్ వేస్తుంది, అని కూతలు పెడుతుంది. అమ్మ, నీకు ఇచ్చిన పదవి హోంమంత్రి అమ్మా, ఆడవాళ్ళకి రక్షణ కల్పించమ్మా. ఎవరైనా తప్పు చేస్తే వాడు ఎవడైనా కూడా వాడిని శిక్షిస్తే రెండో తప్పు అనేది జరగదు అంటే దానికి ఆమెకి టైం లేదు. అలా అంటే ఇంకో ఆమె మంత్రి ఉంది. ఆ మంత్రి పిఏ మీకు ఉద్యోగం ఇప్పిస్తాను, నాతో వస్తావా అని చెప్పి ఆడవాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తుంటే ఆ మంత్రి పట్టించుకోకుండా జీవితాలు నాశనం అవుతుంటే చూస్తుంది. ఇంకో ఆవిడ ఉంది, అనిత, సవిత, సంధ్యారాణి. ఈ ముగ్గురు మంత్రులు అవ్వటం మహిళలుగా మన దురదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళా మంత్రులు ఉంటే మహిళలకి సంక్షేమాన్ని అందించాలి, మహిళకి భద్రతను అందించాలి, మహిళకి రక్షణ కల్పించాలి, మహిళా సాధికారత దిశగా పనిచేయాలి. అలా చేయని ప్రభుత్వాన్ని నిలదీయాలి. అది వదిలేసి ఈరోజు టింగు రంగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని ఈ మంత్రులు మహిళా దినోత్సవ వేడుకలు అంటూ ఈరోజు ఒక డ్రామా చేస్తున్నారు. మీరు అందరు చూస్తారు. అసలు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, అనితకి, సవితకి, సంధ్యారానికి మహిళా దినోత్సవ వేడుకలు జరిపే అర్హత ఉందా అని అడుగుతున్నా. ఎంత సిగ్గుచేటు చెప్పండి. ఈరోజు రాష్ట్రంలో 6 ఏళ్ల అమ్మాయి నుంచి 60 ఏళ్ల ముసలిదాన్ని వరకు రేప్ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి లొంగ తీసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంటే ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఆ మహిళల మీద కేసులు పెడుతున్నారు తప్ప, తప్పు చేసినా తప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టకుండా వాళ్ళకి మళ్ళీ కొమ్ము కాస్తున్నారు. వీళ్ళ మహిళా దినోత్సవం చేసి మహిళలకి మంచి చేస్తామని చెప్తే ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు నమ్ముతారా? ఈరోజు అధికారంలోకి వస్తే కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా మహిళలందరికీ మంచి చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికన్నా డబుల్గా ఇస్తామని చెప్పారు కూటమి ప్రభుత్వం. ఇచ్చారా? ఈరోజు కులం, మతం, పార్టీ చూడకుండా మన పార్టీ అయినా వాళ్ళ పార్టీ అయినా అందరినీ వెన్నుపోటు పొడిచేయటమే. వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడుకి. నిజమే కాదా? సో ఈరోజు మననే కాదు, అటు బీజేపీ మహిళల్ని, తెలుగుదేశం పార్టీ మహిళల్ని, జనసేన మహిళల్ని కూడా వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కింది. అలాంటోడు ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుతున్నారు అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. అడుక్కున్నాడు, నాకు ఒక్కసారి కొట్టేసి గెలిపిరా, ఒక్క ఛాన్స్ అని పవన్ కళ్యాణ్. ఒక్క ఛాన్స్ ఇస్తే ఆడవాళ్ళ తలరాతలు మార్చేస్తా, కనిపించకుండా పోయిన 30,000 మంది ఆడవాళ్ళని తీసుకొచ్చేస్తా, తర్వాత మన వాలంటీర్లు, నా అక్కా చెల్లెళ్ళు అందరినీ 10,000 పెంచి మిమ్మల్ని అందరినీ దీవిస్తా అన్నాడు. సుగాలి ప్రీతి పేరు చెప్పుకొని సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి కన్నీళ్లతో గెలిచిన పవన్ కళ్యాణ్
ఈరోజు అదే సుగాలి ప్రీతి తల్లి కన్నీళ్లు పెడుతున్నా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆ కుటుంబానికి న్యాయం చేయకుండా మోసం చేసిన వ్యక్తి. తెలుగుదేశంలో జరిగిన ఇష్యూని, సుగాలి ప్రీతి ఇష్యూని మన ప్రభుత్వంలో తీసుకొచ్చి అంత ఇష్యూ చేశాడు. ఆ కుటుంబానికి జగనన్న న్యాయం చేశాడు, కానీ పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేదు. 30,000 మంది కనిపించకుండా పోయారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందని చెప్పిన వ్యక్తి 20 నెలలు అవుతుంటే 30,000 మంది కాదు 30 మందిని కూడా తీసుకురాలేదు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ పని చేయట్లేదా అని అడుగుతున్నా. ఈరోజు వాలంటీర్ అక్క చెల్లెమ్మలకు 10,000 పెంచడం దేవుడెరుగు, మొత్తానికి ఉద్యోగాన్ని పీకి రోడ్డు మీద పడేశారు. వాళ్ళు ఏడుస్తుంటే కనీసం వాళ్ళ పక్క తిరిగి కూడా చూడలేదు. ఇలాంటి వాళ్ళకి మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకునే అర్హత ఉందా అని అడుగుతున్నా. మొన్న అసెంబ్లీలో ఒక మాట మాట్లాడటం మీ అందరూ చూశారు. మన పవర్ ఏంటో చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ పవర్ 11 మంది 11 మంది 11 మంది అంటారు. పవన్ కళ్యాణ్ భలే చెప్పాడు, 11 మంది ఉన్నా 1100 మంది లాగా వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నారు. సో కూటమి ప్రభుత్వం తెలుసుకోవాల్సింది, పంచ పాండవులు కూడా 5 మందే, కానీ 100 మంది కౌరవుల్ని ఎలా మట్టు కరిపించారో మన వాళ్ళందరూ కూడా జగనన్న ధైర్యంతో, జగనన్న ఇన్స్పిరేషన్తో ఎంతమంది ఉన్నామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇక్కడ అసలు విషయం. ఈరోజు మనం ఇంత ధైర్యంగా